ఇది మన ఓల్డ్ స్టార్లింక్. ఓకే, ఇది మన పాత స్టార్లింక్. ఇది పాత రౌటర్. ఇంతకుముందు ఏమో ఇట్లా పెద్దగా ఉండేది, పెద్ద స్టాండ్. ఇది దీని కనెక్ట్ అయితే దీని కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఈ హెవీ ఎక్విప్మెంట్ బేస్డ్ ఆన్ శాటిలైట్స్ ఇది టర్న్ అవుతుంది. ఇది పాత 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 మోడల్ స్టార్లింక్. ఆబ్వియస్లీ మాకు బ్యాంక్కి సెట్ అవుతలేదని కొత్తది ఉన్నాం. దిస్ ఇస్ ద న్యూ స్టార్లింక్ మోడల్. ఇది వచ్చేసి జస్ట్ ఇలా కూర్చుంటుంది ఒకటే ప్లేస్లో. సో ఇప్పుడు మనం వ్యాన్కి ముందు ప్లేస్లో కూడా హుక్అప్ చేసి పెట్టేయచ్చు. లేకపోతే ఇంకో పని ఏం చేయొచ్చు అంటే ఇది తీసేసి ఇది ఓపెన్ చేసేస్తే దీనికి స్క్రూస్ దొరుకుతాయి. ఆ స్క్రూస్ పెడితే మనము ఒకటే ప్లేస్లో హుక్అప్ చేసి పెట్టచ్చు. సో దీని రౌటర్ ఎంత ఉందో చూడాలి. ఇది దానిలోకి ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రౌటర్ వచ్చేసి ఇది స్టాండ్ అవుతుంది. ఇట్లా పెట్టి మనం పెట్టుకోవాలి. ఇది డైరెక్ట్ వాల్ మౌంట్ చేసుకోవచ్చు వ్యాన్లో. ఊకే దానికోసం స్పేస్ వేసేయాల్సి వస్తుంది కదా. వీడేంది కాయిన్ బేస్ తీసుకొని వేస్తుండో చూడు. ఎందుకంటే కాయిన్ బేస్ ఓపెన్ చేసి పెట్టినా. సో ఫస్ట్ దానికి వెళ్తుంది. ఆగినా తర్వాత సో బేసికలీ ఇంతకుముందు దాని నుంచి 50 feet వైర్ ఇంటర్నెట్ దీనికి వస్తుంది. ఈ రౌటర్ నుంచి పవర్ సప్లై ఉండే, ఇది 3 pin ప్లగ్. ఇప్పుడు కొత్తది వచ్చేసి చూడు అక్కడ ఉంది, ఆ గ్లాస్ టేబుల్ దగ్గర చూడు, అట్లకే గ్లాస్ టేబుల్ కింద ఉంది. ఇప్పుడు దీనికి వచ్చేసి 2 pin ప్లగ్. ఇదేమో ఇంటర్నెట్ కేబుల్లో ఉంది డిఫరెంట్గా. ఈ కేబుల్ గ్లాస్ టేబుల్ కింద చూడు. మన పవర్ సప్లై బాక్స్ సపరేట్ ఉంది. పవర్ సప్లై బాక్స్కి వస్తుంది. పవర్ సప్లై బాక్స్ నుంచి రౌటర్ అంతే. దిస్ ఇస్ స్లిమ్. ఇది మూవ్ అవ్వదు ఇంకా. అది శాటిలైట్ కోసము అన్ని యాంగిల్స్ తిరుగుతూ ఉంటుంది. ఇది మూవ్ అవ్వదు, ఒకటే యాంగిల్. సో దీన్ని డైరెక్ట్గా జీప్ పైన వ్యాన్ పైన ఇట్లా మౌంట్ చేస్తే అయిపోతుంది. డైరెక్ట్ ఎక్స్పోజ్ చేస్తానంటే చాలు. ఇట్ విల్ ఫిగర్ ఇట్ అవుట్. మేబీ 2 years కింద దేవర్ ఓన్లీ 4,000-5,000 శాటిలైట్స్. నాట్ దేర్ లైక్ 8,000 శాటిలైట్స్.